ఉండకండి, వెంట చేసుకోండి. అప్పుడు మీకు మస్తు హెల్ప్ అవుతుంది. వెళ్ళిన తర్వాత రాసుకుంటా అట్లా అని కూడా కండి. మేడం చెప్పేటప్పుడు కూడా రాసుకోండి. మీకు ఫుల్ క్వశ్చన్స్ మేడం క్లాస్లోనే దొరుకుతుంది. వెళ్ళిన తర్వాత అంటే మీరు మళ్ళీ మొత్తం సర్చ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్చ్ చేసే కంటే ఇప్పుడు రాసుకున్నారనుకో మంచిగా ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది మీకు. లేదు ఇద్దరు అక్క చెల్లెలు వచ్చి మా ఓన్ సిస్టర్ నేను నాకు ఆల్రెడీ కొంచెం మొత్తం టచ్ ఉంది. నేను వీళ్ళ మేడం కాకపోయినా కానీ పట్టుబట్టి వెంటబడి మేడం దగ్గరికి వచ్చాను. మా మేడం ఉన్నాక కూడా ఎంత మా ఎక్కువ ఉండగా వచ్చి మా మేడం ఆ మేడం ఉన్నాక కూడా ఈ మేడం వరకు వచ్చేదాన్ని. వచ్చి నేర్చుకొని పట్టుబట్టి నేర్చుకొని అన్నీ అంటే అందరు మనకు మామూలుగా ఇప్పుడు పోస్ట్మార్టం లేవుంది అవే చెప్పాను కదా, అవి కాకుండా అదర్స్ టీచర్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయించుకొని నేర్చుకొని క్వశ్చన్ పేపర్ రాసి ఇప్పుడు అప్లై చేయడానికి తను సిద్ధం. వెయిటింగ్ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ దాదాపు 1 year నుండి వెయిట్ చేస్తుంది. మనం మేలో నేర్చుకున్నాం. మేలో అయిపోయింది మా బ్యాచ్. మే నుండి వెయిట్ చేస్తున్నాయి. ఏ చిన్న నోటిఫికేషన్ దీన్ని వచ్చింది అన్నా కూడా మేడానికి దానం కావాలి. మీరు కూడా డిఎస్టీ కావాలనుకుంటే మీరు మంచి చాయిస్ డిఎస్టీ. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ కొట్టలేము కదా, ఇది మీకు మంచి ఆప్షన్. మన మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కూడా మంచి నేమ్. ఇప్పుడు ఫర్ సపోజ్ నెక్స్ట్ బ్యాచ్ పెడతా అన్నారు, ఆ ఫోన్ కాల్స్ ఎక్కడెక్కడ నుంచో వచ్చాయి. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నెక్స్ట్ బ్యాచ్ క్యాన్సిల్ అవుతుంది కదా. అదే ఒకవేళ ఇక్కడ నుంచి దగ్గరలోకి ఇద్దరు నుండి టీచర్లు అనుకో, కొంచెం మర్చిపోయింది ఎక్కువ నేర్చుకొని మీకు అట్లా కావాలంటే తను ఎట్లా క్వశ్చన్ పేపర్ స్టడీ చేస్తుంది, ఎట్లా చేస్తుంది. తను ఆ బుక్ మీకు పెట్టాను కదా, అది మొత్తం ప్రింట్ అవుట్ తీసుకుని బుక్ తీసుకుంది, ప్రింట్ అవుట్ తీసుకుంది. అందులో నుంచి చదువుకుంటూ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు ఫొటోస్ స్క్రీన్ ప్లే చేస్తా కదా, అది బుక్ లాగా చేయించుకుంది. ఒకరు లేకుండా వాళ్ళు 1 2 3 అయ్యేది మాకు 3 వరకు చెప్పేది నైట్. మాకు అట్లా పడుతునే వాళ్ళం. అప్పుడు అనుకున్నాం ఇంకా వాళ్ళు పెట్టలేదు మేడం, ఇంకా వాళ్ళు పెట్టలేదు అనేసి. కానీ పోయిన తర్వాత అర్థమైంది అని ఇంకా టైం ఇంకా నేర్చుకునే వాళ్ళం కావచ్చు అనేది. నేర్చుకోండి, ఏదున్నా భయపడుతున్నా అడగండి మంచిగా చేస్తాను. వర్క్ అనేది సముద్రం, ఫస్ట్ నేర్చుకున్న కొద్ది ఉంటూనే ఉంటుంది. మనం మళ్ళీ కొన్ని సబ్జెక్ట్ తీసుకొని చెప్పినాం అంటే ఒక 2-3 చుట్లు రాగానే అదే నాకు వచ్చేసింది కదా అని అస్సలు ఏ కనిపోయినా అది మర్చిపోతుంది. ఎంత పర్ఫెక్ట్ నేర్చుకొని వెళ్తారో మీకు అంతా బాగుంటుంది ఇంటి దగ్గర. ఇప్పుడు మీకు తెలిసి ఆ మగం పెరుగుతుందో మనకు బయట మన ఓన్ బ్లౌజ్ మనం వేసుకున్నా కానీ సరిపోతుంది. మంచిగా నేర్చుకోండి అందరు పర్ఫెక్ట్గా అండి. ఈ ఒక 1 month కష్టపడితే అయిపోతుంది. నైట్ ఒక 1 month స్టే చేయలేమా, పోయిన తర్వాత హాయిగా పడుకుంటాం కదా వాళ్ళు. మంచిగా అయిపోయింది ఈరోజు లాస్ట్ మంచిగా వేసేది కూడా మేడం చెప్పిందంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదనుకో. వేసుకోండి.